ఓకే. సో ఈరోజు కంప్లీట్ ఇంట్రడక్షన్ సెషన్ అండి. ఇంట్రడక్షన్ ఈరోజు. సో ఎస్ఏపి అంటే అసలు ఏంటి, ఎస్ఏపి నేర్చుకోవటం వల్ల మీకు అడ్వాంటేజెస్ ఏంటి, ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలంటే అసలు ఏంటి, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ క్లాస్లో తెలుసుకుందాము. కంప్లీట్ ఇంట్రడక్షన్ క్లాస్ ఈరోజు. సో ఎస్ఏపి అనేది అసలు ఎందుకు ఉపయోగిస్తారు, ఎస్ఏపి అనేది అసలు ఎందువల్ల ఉపయోగిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, మనకి వరల్డ్ వైజ్గా వరల్డ్ వైజ్గా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయండి. చాలా కంపెనీస్ ఉంటాయి, ల్యాక్స్లో ఉంటాయి. సో ఈ కంపెనీస్ అన్నీ కూడా, ఈ కంపెనీస్లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయడానికి ఈ ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉంటే మనము మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉంటే మనము మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయడానికి, అలాగే రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎస్ఏపి అంటే అసలు ఏంటి, ఎస్ఏపి అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సో ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ని బేస్గా చేసుకుని, ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్. ఎస్ఏపి అనేది వన్ కైండ్ ఆఫ్ ది రోబోటిక్ సాఫ్ట్వేర్. సో ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని బేస్గా చేసుకుని ఏం చేస్తారు, డేటాని ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడుతుంది ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి. అలాగే ఒక కంపెనీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అంటే రిపోర్ట్స్ అన్నిటినీ కూడా మనము హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఎస్ఏపి అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి. అంటే ఫైనాన్షియల్ గవర్నమెంట్కి ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారు, రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. ఇలా రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి, యాజ్ వెల్ యాజ్ ఒక కంపెనీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. డేటాని ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడేటటువంటి వన్ కైండ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. సో ఎస్ఏపిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, ఒక కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ హీరో హోండా ఉంది, లేదంటే మారుతి సుజుకి ఉంది. సుజుకిలో స్విఫ్ట్ అని ఒక ప్రోడక్ట్ ఉంటుంది, డిజైర్ అని ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఎర్టిగా అని ఒక ప్రోడక్ట్ ఉంటుంది, బ్రీజా అని ఒక ప్రోడక్ట్ ఉంటుంది. అలాగే ఎస్ఏపిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎస్ఏపిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఈఆర్పి ప్రోడక్ట్స్. ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. సిఆర్ఎం అంటారు. సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. పిఎల్ఎం ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఎగ్జాంపుల్, మనము ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఇంకా చాలా ఉన్నాయి ఎస్ఏపి వాళ్ళవి, డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో మేజర్గా మనం ఎస్ఏపిలో ఏ ప్రోడక్ట్ గురించి మనం నేర్చుకుంటున్నాం? ఈఆర్పి ప్రోడక్ట్ గురించి నేర్చుకుంటున్నాం. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని అర్థం. ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. సో మనకి ఎస్ఏపిలో మనం ఈసీసీ వెర్షన్, ఈసీసీ ప్లస్ S/4HANA బోత్ నేర్చుకుంటాం. బట్ ఈసీసీ, S/4HANA బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయండి. మనం ఈసీసీ నేర్చుకుంటాము, ప్లస్ S/4HANA కూడా నేర్చుకుంటాం. బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్గా ఈసీసీ 6.0 వెర్షన్లో మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. 2004లో ఈసీసీ 6.0 వెర్షన్ని లాంచ్ చేశారు. 2014 తర్వాత కొత్త ప్రోడక్ట్ ఏమీ లాంచ్ చేయలేదు ఎస్ఐపిలో. 2014 తర్వాత ఈఆర్పి ఈసీసీ వెర్షన్లో ఏ ప్రోడక్ట్ను కూడా లాంచ్ చేయలేదు. తర్వాత ఏం చేశారు? S/4HANA అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈసీసీ 6.0 వెర్షన్
అండ్ S/4HANA వెర్షన్ రైట్ నో మార్కెట్లో ఉన్నాయి. అంటే కంపేర్ దాన్ ఈసీసీతో పోల్చుకుంటే హనానే ఇంప్లిమెంటేషన్ అంతా కూడా హనాలో జరుగుతుంది. ఈసీసీ ఈసీసీ వెర్షన్లో సపోర్టింగ్ అంతా కూడా జరుగుతుందన్నమాట. టోటల్గా ఈ టూ ప్రోడక్ట్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. మీరు ఈసీసీ నేర్చుకున్నా హనా నేర్చుకున్నా బోత్ ఆర్ సేమ్. ఎస్ఏపిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. ఒక కంపెనీలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. అలాగే ఎస్ఏపిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఎస్ఏపిలో ఎటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి, ఐఎమ్ సారీ పవర్ కట్ అయింది నాకు ఇక్కడ. హలో, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఇక్కడ పవర్ కట్ అండి. యాక్చువల్గా రైనింగ్ సీజన్ కదా, పవర్ కట్ ఈరోజు ఎందుకు పవర్ కట్ అయింది? డైలీ పవర్ ఉంటుంది, ఈరోజు పవర్ కట్ అయింది, అందువల్ల ఇంటర్నెట్ కూడా డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే, సరే చూడండి. చూడండి, పవర్ కట్ అండి, అది ప్రాబ్లం. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఎస్ సార్, కనిపిస్తుంది. చూడండి, ఒకవేళ పవర్ కట్ అయితే నాకు బ్యాకప్ కూడా ల్యాప్టాప్లో బ్యాకప్ ఉండట్లేదు. ఒకవేళ పవర్ కట్ అయితే రేపు మార్నింగ్ సేమ్ క్లాస్ ఉంటుంది. ఓకే, డిసప్పాయింట్ అవ్వకండి. చూడండి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ. ఎస్ఏపిలో మీరు ఎస్ఏపిలో ఏం నేర్చుకుంటున్నారు? ఈసీసీ వెర్షన్ ఎస్ఏపి. చూడండి, ఎస్ఏపి ఉంది కదా, ఎస్ఏపిలో డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఎస్ఏపి అనేది ఒక ప్రోడక్ట్ అనుకుందాం. సో ఎస్ఏపిలో డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఎఫ్ఐ అనేది ఒక మాడ్యూల్, సిఓ అనేది ఒక మాడ్యూల్, ఎంఎం అనేది ఒక మాడ్యూల్, ఓకే, పిపి అనేది ఒక మాడ్యూల్, ఎస్డి అనేది ఒక మాడ్యూల్. ఎస్ఏపిలో డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఎస్ఏపిలో డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. చాలా మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. మీరు ఏ మాడ్యూల్ నేర్చుకున్నా కూడా జాబ్ వస్తుంది. ఏ మాడ్యూల్ నేర్చుకున్నా కూడా జాబ్ వస్తుంది. ఇది ఇలా చాలా మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. సో ఎస్ఏపిలో ఎఫ్ఐసిఓ నేర్చుకున్నామని చెప్తారు. ఎస్ఏపిలో టోటల్గా ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? 38 మాడ్యూల్స్ ఉన్నాయండి. ఎస్ఏపిలో 38 మాడ్యూల్స్ ఉన్నాయి, అప్రాక్సిమేట్లీ 38 మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఎఫ్ఐ అంటే ఏంటి, సిఓ అంటే ఏంటి? ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎఫ్ఐ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈజ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండి, ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సో ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. అంటే ఏంటి? ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా జనరేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. ఒక కంపెనీ ఏం చేస్తుంది? ఎవ్రీ ఇయర్ ఎండింగ్లో ఏం చేస్తుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. దీన్ని ఏమంటారు? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటారు. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటారు. రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేసి రిపోర్ట్స్ అనేవి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తుంది. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండి. ఓకేనా? సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్. కంట్రోలింగ్. సిఓ అంటే ఏంటి? కంట్రోలింగ్ ఇట్ ఈస్ ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అంటారు. సో ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ అంతా ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అని చెప్తారు. ఎఫ్ఐ వేరు, సిఓ వేరండి. ఓకేనా? ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అని అర్థం. ఇట్లా ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ నేర్చుకుంటున్నారు అనుకో, ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా ఇంటర్నల్ రిపోర్టింగ్. అది తర్వాత చూడండి, ఎస్ఏపిలో మనకి 3-tier ఆర్కిటెక్చర్ అంటారు. 3-tier ఆర్కిటెక్చర్. ఆర్ అంటే రియల్ టైం అని, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం.
త్రీ సర్వర్స్ ఉంటాయి. ఆర్ అంటే రియల్ టైం, త్రీ అంటే త్రీ సర్వర్స్ అని అర్థము. ఎలా ఉంటాయి ఎస్ఏపిలో? దీన్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని కూడా చెప్తారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. అంటే ఏంటి? ఎస్ఏపిలో సర్వర్స్ ఉంటాయి. యాక్చువల్గా ఎస్ఏపిలో R1, R2, R3. చూడండి, ఎస్ఏపి 1972లో స్టార్ట్ అయింది. 73 కాదు, 72లో స్టార్ట్ అయింది. విత్ వన్ సర్వర్, వన్ కస్టమర్స్తో స్టార్ట్ అయింది. ఎస్ఏపి అనేది 1972లో స్టార్ట్ చేశారు ఈ కంపెనీ. వన్ సర్వర్తో స్టార్ట్ చేశారు. తర్వాత టూ సర్వర్స్గా డెవలప్ చేశారు. తర్వాత త్రీ సర్వర్స్. రైట్ నౌ ఎస్ఏపిలో మేజర్గా త్రీ సర్వర్స్ ఉపయోగిస్తారు. సర్వర్స్ అంటే మీనింగ్ ఏంటి? దీన్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సర్వర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఒక స్టోరేజ్ లొకేషన్ అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూట్యూబ్ ద్వారా వీడియో వాచ్ చేస్తారు. ఆ వీడియో ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వీడియో ఎక్కడ స్టోర్ అవుతుంది? గూగుల్ వాళ్ళ స్టోరేజ్ సెంటర్లో స్టోర్ అవుతుంది. అక్కడ నుండి వస్తుంది, మీకు యాక్సెస్ వస్తుంది. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కడి నుంచి వస్తుంది యాక్సెస్ మీకు? యూట్యూబ్ వాళ్ళ స్టోరేజ్ సెంటర్స్, లేదంటే గూగుల్ వాళ్ళ అవ్వచ్చు. స్టోరేజ్ సెంటర్లో డేటా అంతా స్టోర్ అవుతుంది, అక్కడ నుండి వస్తుంది. అలాగే సర్వర్స్ కూడా మనకు ఎందుకు ఉపయోగపడతాయంటే ఎస్ఏపికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఈ డేటా ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడతాయి. డేటాబేస్ లేయర్లో డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. డేటాబేస్ లేయర్ అంటారు. మనం ట్రాన్సాక్షనల్ డేటా చేస్తాం, ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. మాస్టర్ డేటా, ప్రోగ్రామింగ్ డేటా, ఇలా రకరకాల డేటాలు ఉంటాయి. మేజర్గా చేసేది ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా. సో సర్వర్స్ అన్నమాట ఇవి. సర్వర్స్ అంటే ఏంటి? దీన్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్. సో సర్వర్స్ ఎలా, సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుంది, లేదంటే సర్వర్స్ ఎలా ఉంటాయి? త్రీ టైప్ సర్వర్స్ ఉంటాయి ఎస్ఏపిలో. డెవలప్మెంట్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? డెవలప్మెంట్ సర్వర్లో క్లయింట్ ఇన్ఫర్మేషన్, అంటే ఒక కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డెవలప్మెంట్ సర్వర్లో మ్యాపింగ్ చేస్తాం, అంటే కాన్ఫిగరేషన్స్ ద్వారా మ్యాప్ చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్లో క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మ్యాప్ చేస్తాము. మ్యాప్ చేయటం అంటే కాన్ఫిగరేషన్ చేయటము, లేదంటే అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయటం. కంప్లీట్గా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాము. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాము, డెవలప్మెంట్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్లో మీరు చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా టిఆర్ ద్వారా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ చేస్తాము, ఇవన్నీ కూడా టిఆర్ ద్వారా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా, టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్లో చేసినటువంటి కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తారు. ఇక్కడ టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్, టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ చేస్తారు ఇక్కడ. టెస్టింగ్ అంటే ఎంట్రీస్ పోస్ట్ చేసి చూస్తారు, అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ అవుతుందా లేదా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ చేస్తారు. దీన్ని ఏమంటారు? టెస్టింగ్ అంటారు. సో డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ చేస్తారు, తర్వాత డెవలప్మెంట్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి టెస్టింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ క్వాలిటీలో టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. ఇక్కడ ప్రొడక్షన్లోకి వచ్చిందంటే ఏంటి? ప్రాజెక్ట్ అనేది లైవ్లోకి వచ్చేసినట్లు. ఇట్లా త్రీ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. త్రీ టైప్స్ ఆఫ్ సర్వర్స్ అనేవి ఉంటాయి. త్రీ టైప్స్ ఆఫ్ సర్వర్స్ అనేవి ఉంటాయి. దీన్ని ఏమంటారు? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. దీన్ని ఏమంటారు? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. ఓకే, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సో ఈ డెవలప్మెంట్, ఈ సర్వర్స్ అన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? బేసెస్ కన్సల్టెంట్. ఎఫ్ఐ కన్సల్టెంట్ ఎలా ఉన్నారో అలాగే బేసెస్ కన్సల్టెంట్ అని ఒకరు ఉంటారు, వాళ్ళు మెయింటైన్ చేస్తారు. బేసెస్ కన్సల్టెంట్. ఓకే, చూడండి, మీరు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ నేర్చుకుంటున్నారు. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ నేర్చుకుంటున్నారు.
ఈసీసీ ప్లస్ S4 హనా రెండు చెప్తాం మనం. అంటే ఈసీసీ సర్వర్లో చేస్తాం కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా, యాజ్ వెల్ యాజ్ S4 హనా కూడా మీకు వస్తుంది ఆటోమేటిక్గా. ఈసీసీ ప్లస్ S4 హనా బోత్ ట్రైనింగ్ తీసుకుంటారు. అంటే ఈసీసీలో మీరు కాన్ఫిగరేషన్ చేస్తే S4 హనా కూడా 90% వచ్చేసినట్లే. ఈసీసీకి S4 హనాకి 90% ఒకేలా ఉంటాయి. ఈసీసీ వేరు, S4 హనా వేరు కాదు. బోత్ ఆర్ సేమ్ 90%. బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. అర్థమవుతుందా లేదా? ఎస్ సార్. చూడండి, ఈసీసీ ప్లస్ S4 హనా బోత్ ఆర్ 90% సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. 90% ఒకేలా ఉంటాయి. ఓకే. ఎస్ఏపి FICO కన్సల్టెంట్, మీరు యాక్చువల్గా ఇప్పుడు మనం ఇచ్చే ట్రైనింగ్ ద్వారా టోటల్గా 4 టైప్స్ ఆఫ్ ది జాబ్స్కి వెళ్ళొచ్చు. ఎస్ఏపి FICO కన్సల్టెంట్, R2R అంటే ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళొచ్చు, O2C అనేది ఎండ్ యూజర్, P2P అనేది ఎండ్ యూజర్. ఈ 3 టైప్స్ ఆఫ్ జాబ్స్కి వెళ్ళొచ్చు. కన్సల్టెంట్ జాబ్, ఎండ్ యూజర్ జాబ్స్. కన్సల్టెంట్గా వెళ్ళొచ్చు, ఎండ్ యూజర్గా వెళ్తే ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ జాబ్స్ అన్నమాట. ఈ 4 జాబ్స్కి వెళ్ళొచ్చు, కన్సల్టెంట్ ఆర్ ఎండ్ యూజర్స్, వాటికి వెళ్ళొచ్చు. ఈసీసీ ప్లస్ S4 హనా బోత్ కవర్ అవుతాయి, మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా కవర్ అవుతుంది. ఈసీసీ సర్వర్లో చెప్తాం ఫస్ట్, తర్వాత S4 హనా వీడియోస్ ఇస్తాము. లేదు S4 హనా కూడా లైవ్లో వింటా అంటే రెండింటికి దానికి కూడా లింక్ ఇస్తాం, మీరు ఎట్లయినా నేర్చుకోవచ్చు. ఓకే. ఈసీసీ ఫస్ట్ నేర్చుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎస్ఏపి అనేది. తర్వాత S4 హనాకి మూవ్ అవ్వాలి. బట్ ఈసీసీ S4 హనా బోత్ ఆర్ సేమ్ టు సేమ్, 90% సేమ్ టు సేమ్. ఇప్పుడు చెప్పే క్లాస్ కూడా ఈసీసీ S4 హనా రెండింటికి ఒకటే. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్. సో ఎస్ఏపి అంటే అసలు మీనింగ్ ఏంటి? ఎస్ఏపి ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్ లీడింగ్ సాఫ్ట్వేర్ ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది బిజినెస్ ప్రాసెస్. ఎస్ఏపి అనేది వరల్డ్లోనే #1 పొజిషన్లో ఉంది ఈఆర్పి మార్కెట్లో. ఎస్ఏపి అనేది వరల్డ్ వైజ్గా #1 పొజిషన్లో ఉంది. ఈఆర్పి మార్కెట్లో #1 పొజిషన్లో ఉంది. #1 పొజిషన్లో ఉంది ఎస్ఏపి అనేది. SAP stands for System Applications Producting Data Processing. SAP is the market leader in ERP software. మార్కెట్ లీడర్ అన్నమాట. SAP అనేది మార్కెట్ లీడర్గా ఉంది ఈఆర్పి మార్కెట్లో. ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజెస్ అంటే ఒక ఆర్గనైజేషన్ అని అర్థం. ఎంటర్ప్రైజెస్ అంటే ఒక ఆర్గనైజేషన్ అని అర్థం. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఒక ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి రిసోర్సెస్ని ఎట్లా ఉపయోగించుకోవాలి. మనీ అనేది ఒక రిసోర్సెస్, మ్యాన్ పవర్ అనేది ఒక రిసోర్సెస్, టైం అనేది ఒక రిసోర్సెస్, మ్యాన్ పవర్ అనేది ఒక రిసోర్సెస్. సో ఈ రిసోర్సెస్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అనే దానికి మనకి ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఎస్ఏపి అనేది మార్కెట్ లీడర్. ఎస్ఏపి అనేది మార్కెట్ లీడర్ అనమాట. ఈఆర్పి ప్రోడక్ట్లోనే ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఎస్ఏపి లాంటి ఈఆర్పి ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. ఒరాకిల్, పీపుల్సాఫ్ట్, బ్యాన్, మైక్రోసాఫ్ట్ డైనమిక్, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో వీటన్నిటిలో ఎస్ఏపి అనేది మార్కెట్లో #1 పొజిషన్లో ఉంది. ఎస్ఏపి థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ది వరల్డ్. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిట్లోనూ థర్డ్ పొజిషన్లో ఉంది. ఈఆర్పిలో #1 పొజిషన్లో ఉంది. ఈఆర్పి మార్కెట్లో #1 పొజిషన్లో ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిట్లోనూ థర్డ్ పొజిషన్లో ఉంది. ఓకే. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిట్లోనూ థర్డ్ పొజిషన్లో ఉంది. ఈఆర్పి మార్కెట్లో #1 పొజిషన్లో ఉంది. ఓకేనా? ఈఆర్పిలో #1 పొజిషన్లో ఉంది. ఎస్ఏపి థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ది వరల్డ్. వరల్డ్లోనే థర్డ్ పొజిషన్లో ఉంది. ఈఆర్పిలో #1 పొజిషన్లో ఉంది. SAP AG was started in 1972 in German with IBM ex-employees. సో SAP ఎవరు స్టార్ట్ చేశారు? IBMలో పనిచేసే కొంతమంది ఎంప్లాయీస్ SAP అనేటటువంటి కంపెనీని స్టార్ట్ చేశారు. 1972లో స్టార్ట్ చేశారు. SAP ఈజ్ #1 ఇన్ ఈఆర్పి మార్కెట్. ఈఆర్పి మార్కెట్లో #1 పొజిషన్లో ఉంది SAP అనేది. SAP హ్యాస్ 1 lakh customers in 140 countries.
అంటే 1 lakh కంపెనీస్ ఉపయోగిస్తున్నాయి ఎస్ఏపి అనేది. మీరు వరల్డ్లో ఎక్కడికి 140 కంట్రీస్లో ఉపయోగిస్తున్నారు. అంటే మీరు 140 కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా సరే ఎస్ఏపిలో వర్క్ చేయొచ్చు. ఎస్ఏపి ఎంతమంది ఉపయోగిస్తున్నారు? ఆల్మోస్ట్ 1 lakh కంపెనీస్ ఉపయోగిస్తున్నాయి. 140 కంట్రీస్లో ఉపయోగిస్తున్నారు. అంటే మీరు వరల్డ్లో ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే జాబ్ చేయొచ్చు. 140 కంట్రీస్లో ఎస్ఏపి అనేది ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో నంబర్ 1, ఈఆర్పి మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిట్లోనూ థర్డ్ పొజిషన్లో ఉంది. అది ఎస్ఏపి వల్ల మేజర్ అడ్వాంటేజ్. సో ఎస్ఏపిలో టోటల్గా ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. టోటల్గా ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? 38 మాడ్యూల్స్ ఉన్నాయి. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎలా ఉందో అలాగే 38 మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. ఎగ్జాంపుల్ ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, ప్లాంట్ మేనేజ్మెంట్, ఇట్లా చాలా ఉన్నాయి. ప్రొడక్షన్ ప్లానింగ్, క్వాలిటీ మేనేజ్మెంట్, క్యూఎం, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు. ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్, మెటీరియల్ ప్రతి కంపెనీలో కూడా మెటీరియల్ అనేది కామన్. సో మెటీరియల్ పర్చేస్ చేయడానికి, మెటీరియల్ని మెయింటైన్ చేయడానికి ఎంఎం ఉపయోగిస్తారు. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, హెచ్సిఎం అంటే ఏంటి? హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనమాట. ఇట్లా ఎస్ఏపిలో చాలా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. టోటల్గా 38 మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. 38 మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. 38 మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. ఓకే. సో ఎస్ఏపి ఉపయోగించడం వల్ల కంపెనీస్కి అడ్వాంటేజెస్ ఏంటి? చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాస్ట్ సేవింగ్, టైం సేవింగ్, రెడ్యూస్ ది టైం, ఫ్లెక్సిబిలిటీ, కంటిన్యూషన్ సపోర్ట్. కాస్ట్ సేవింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఏపి కాకుండా వేరే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు. మీరు సేల్స్ డిపార్ట్మెంట్కి ఒకటి తీసుకోవాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఒక సాఫ్ట్వేర్ తీసుకోవాలి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఒక సాఫ్ట్వేర్ తీసుకోవాలి, డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ తీసుకోవాలి. అదే మీరు ఎస్ఏపి తీసుకున్నారనుకోండి, ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒకటే సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుంది. అంటే కంపెనీస్కి ఏమవుతుంది? కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. మీ 10 డిపార్ట్మెంట్స్ ఉంటే 10 డిపార్ట్మెంట్స్ ఉంటే 10 టైప్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్ కొనాల్సిన అవసరం లేదు. ఒకే సాఫ్ట్వేర్ తోటి ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేయొచ్చు. టైం సేవ్ అవుతుంది. ఎస్ఏపిలో కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏపీపీ, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. సో 1000 బిల్స్ కూడా ఎట్ ఏ టైం క్రియేట్ చేయొచ్చు. 1000 బిల్స్ అంటే టైం సేవ్ అవుతుంది కంపెనీకి, ఎంప్లాయీస్కి. రెడ్యూస్ ద టైం అన్నా కూడా అంతే కదా, టైం అనేది సేవ్ అవుతుంది. ఫ్లెక్సిబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి? మన కంపెనీకి అంటే మన బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనము చేంజెస్ చేసుకోవచ్చు. బిజినెస్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనం చేంజెస్ చేసుకోవచ్చు. కంటిన్యూషన్ సపోర్ట్, కంటిన్యూషన్ సపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి? కంటిన్యూషన్ సపోర్ట్ అంటే మనకేమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా ఎస్ఏపి నుంచి సపోర్టింగ్ టీం వాళ్ళు అనేవాళ్ళు సపోర్ట్ చేస్తారు. కంటిన్యూషన్ సపోర్ట్ ఉంటుంది అనమాట. ఇలా ఎస్ఏపి వల్ల చాలా చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎస్ఏపి వల్ల. తర్వాత చూడండి, ఎస్ఏపి అంటే ఏంటి? ఈఆర్పి ప్రోడక్ట్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్, ఈఆర్పి ప్రోడక్ట్ అంటారు. ఎస్ఏపి అంటే ఏంటి? ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఒక రిసోర్సెస్ అంటే ఏంటి? ఒక కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటినీ కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేయడానికి ఈఆర్పి ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేయడానికి, ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేయడానికి, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి ప్రతి కంపెనీలో కూడా. సో ఇవన్నిటినీ కూడా హ్యాండిల్ చేయడానికి మనకి ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది కదా. ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఆల్ డిపార్ట్మెంట్స్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్, ఒక కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఎస్ఏపి వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు సేల్స్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి టాలీ సాఫ్ట్వేర్ కావాలి, సేల్స్ డిపార్ట్మెంట్కి జేవీ టూల్స్ ఉపయోగిస్తారు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఎంఆర్ బుక్స్ ఉపయోగిస్తారు,
హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి టైమ్ షీట్ టూల్స్ ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా ఫర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో ఎస్ఏపి తీసుకుంటే అడ్వాంటేజెస్ ఏంటి? ఇవన్నీ అవసరం లేదు. ఈ టాలీ, జేవీ టూల్స్, ఎంఆర్ బుక్స్, టైమ్ షీట్ టూల్స్ అనేవి అవసరం లేదు. ఇవేమీ అవసరం లేకుండా డైరెక్ట్గా ఒకే సాఫ్ట్వేర్ తోటి ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేయొచ్చు. ఒకే సాఫ్ట్వేర్ తోటి ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఒకే సాఫ్ట్వేర్ తోటి ఆల్ డిపార్ట్మెంట్స్ అనేవి హ్యాండిల్ చేయొచ్చు. టాలీ, జేవీ టూల్స్, ఎంఆర్ బుక్స్, టైమ్ షీట్ టూల్స్ ఇవన్నీ ఇన్ని సాఫ్ట్వేర్స్ కంపెనీ వాళ్ళు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈఆర్పి ప్రోడక్ట్. ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. అంటే ఎంటర్ప్రైజెస్ అంటే ఒక కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్. టైం అనేది ఒక రిసోర్సెస్, మనీ అనేది ఒక రిసోర్సెస్, మ్యాన్ పవర్ అనేది ఒక రిసోర్సెస్, మెటీరియల్ అనేది ఒక రిసోర్స్. ఇవన్నీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఈఆర్పి అంటే ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఆల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్. అంటే ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే సాఫ్ట్వేర్లో అవైలబుల్ ఉంటుంది. ఆల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే సాఫ్ట్వేర్లో అవైలబుల్ ఉంటుంది. మీ కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకటే సాఫ్ట్వేర్లో అవైలబుల్ ఉంటుంది. ఈఆర్పి ఇస్ ఇంటిగ్రేటెడ్ ప్లానర్. ఇంటిగ్రేటెడ్ ప్లానర్ అంటే ఏంటి? ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఎస్ఏపి అనేది. ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఈఆర్పి ఇస్ ఇంటిగ్రేటెడ్ ప్లానర్. ఈఆర్పి కాంబినేషన్ ఆఫ్ ఆల్ మాడ్యూల్స్. ఆల్ మాడ్యూల్స్ తో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఎస్ఏపి అనేది. ఆల్ డిపార్ట్మెంట్స్ తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఈఆర్పి ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ తో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇలా ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఓకేనా? ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఎస్ఏపి అనేది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఈఆర్పి నా వాయిస్ వినిపిస్తుందా లేదా మీ అందరికి? ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అందువల్ల దీన్ని ఏమంటారు? ఈఆర్పిని, ఎస్ఏపి అనేది వన్ కైండ్ ఆఫ్ ది ఈఆర్పి సాఫ్ట్వేర్. దీన్ని బేస్గా చేసుకుని ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేయొచ్చు. కోఆర్డినేట్ విత్ ది ఆల్ మాడ్యూల్స్, కోఆర్డినేట్ విత్ ది ఆల్ డిపార్ట్మెంట్స్. ఓకే, ఇట్స్ మీన్స్ ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్. అంటే ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్లోనే, అంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్లో కంపెనీకి సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్ డేటా అంతా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ టాలీ అనుకోండి, ఇది సపరేట్, జేవీ టూల్స్ సపరేట్, ఎంఆర్ బుక్స్ సపరేట్, టైమ్ షీట్ టూల్స్ సపరేట్. ఇక్కడేంటి? ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన డేటా ఉంటుంది. బట్ ఎస్ఏపి వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి? ఈ ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన డేటా అంతా కూడా ఒకే సాఫ్ట్వేర్లో అవైలబుల్ ఉంటుంది. ఎస్ఏపికి సంబంధించిన కంప్లీట్ డేటా అంతా కూడా ఒకే సాఫ్ట్వేర్లో అవైలబుల్ ఉంటుంది. ఆల్ డిపార్ట్మెంట్స్ డేటా అంతా కూడా ఒకే సాఫ్ట్వేర్లో అవైలబుల్ ఉంటుంది. అది మేజర్ అడ్వాంటేజ్. ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఈ ఈఆర్పి అనేది ఒక సాఫ్ట్వేర్. సో ఆల్ డిపార్ట్మెంట్స్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, అకౌంటింగ్ డిపార్ట్మెంట్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, సేల్స్ డిపార్ట్మెంట్, ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఎస్ఏపి అనేది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. క్లియర్ కదా? సో ఎస్ఏపి ఆల్ డిపార్ట్మెంట్స్, ఎఫ్ఐసిఓ, పిపి, ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్, ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, పిపి అంటే ప్రొడక్షన్ ప్లానింగ్, ఎఫ్ఐ అంటే ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్, సిఓ అంటే కంట్రోలింగ్. ఓకే, ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. తర్వాత సో ఎస్ఏపి లాంటి ఈఆర్పి ప్రోడక్ట్స్ ఏమున్నాయి? చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఏపి అనేది ఒక సాఫ్ట్వేర్, ఎస్ఏపి లాజిస్టిక్స్, ఒరాకిల్ అప్లికేషన్, పీపుల్ సాఫ్ట్, జేడి అడ్వర్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అండి. ఇవన్నీ కూడా ఏంటి? డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా.
ఇవన్నీ కూడా ఈఆర్పి ప్రొడక్ట్స్. బట్ టాప్ లో ఎవరున్నారు? ఎస్ఏపి ఉంది. ఎస్ఏపి అనేది టాప్ లో ఉంది. ఎస్ఏపి అనేది టాప్ పొజిషన్ లో ఉంది. ఇవన్నీ కూడా ఈఆర్పి ప్రొడక్ట్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఈఆర్పి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా టాప్ పొజిషన్ లో ఉంది. ఓకేనా? ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, సిఓ అంటే కంట్రోలింగ్. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్. ఓకే. సో ఎస్ఏపిలో డిఫరెంట్ డిఫరెంట్ ఈఆర్పి ప్రొడక్ట్స్ మార్కెట్లో, బట్ ఎస్ఏపి అనేది టాప్ పొజిషన్ లో ఉంది. ఎస్ఏపికి ఎందువల్ల అంత డిమాండ్? ఎందువల్ల? టాప్ లెవెల్లో ఉంది కాబట్టి. సో ఇది చదవండి ఇవన్నీ కూడా. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ ఇన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. డేటాని ప్రాసెస్ చేయడానికి ఎస్ఏపి అనేది ఉపయోగపడుతుంది. తర్వాత చెప్పాను కదా మీకు, ఈసీసీ ప్లస్ S4 హనా. మనం ఈసీసీ సర్వర్లో ట్రైనింగ్ ఇస్తాం, S4 హనా కూడా చెప్తాం. బోత్ ఆర్ సేమ్, 90% ఒకేలా ఉంటాయి. 10% మాత్రమే డిఫరెన్సెస్ ఉంది. మీరు సాఫ్ట్వేర్ తీసుకోవాలండి. సాఫ్ట్వేర్ తీసుకుంటే మీతోనే స్క్రీన్ షేర్ చేయించి నేను చెప్తాను మీకు. మీతోనే స్క్రీన్ షేర్ చేయించి చెప్తాను ఎలా చేయాలి ఏంటనేది. ఓకే. ఎస్ఏపి ఈసీసీ ప్లస్ S4 హనా బోత్ ఆర్ సేమ్, 90% ఒకేలా ఉంటాయి. కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నాయి. సో ఎస్ఏపిలో మీకు ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామంటే టోటల్గా 80 టాపిక్స్ ఉంటాయండి. 80 టాపిక్స్లో కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ ఒక 10 టాపిక్స్ ఉంటాయి. 70 టాపిక్స్ నేను ఓన్గా చెప్తాను. అది రేపు ఏ టాపిక్స్ చెప్తాను ఏంటనేది రేపు చెప్తాను మీకు. ఇది కంప్లీట్ ఎస్ఏపికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది. సో ఎస్ఏపి అనేది వరల్డ్ వైజ్గా ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ సాఫ్ట్వేర్. మీరు వేరే సాఫ్ట్వేర్ నేర్చుకున్నా కూడా వస్తుంది. ఇప్పుడు వేరే ఏఆర్పీస్ ఉన్నాయి, ఒరాకిల్, పీపుల్ సాఫ్ట్, జేడి అడ్వాన్స్, వాటిలో కూడా జాబ్ వస్తుంది, రాదని నేను చెప్పను. బట్ ఎస్ఏపికి ఏంటంటే డిమాండ్ ఎక్కువ ఉంది. మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఎస్ఏపి అనేది. ఇవన్నీ సిలబస్ కాపీ, ఇదంతా కూడా సిలబస్ కాపీ. టోటల్గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి చూడండి, 80 టాపిక్స్ ఉన్నాయి. టోటల్గా 80 టాపిక్స్ ఉన్నాయి. టోటల్గా ఎన్ని ఉన్నాయి? 80 టాపిక్స్ ఉన్నాయి. వీటి కొన్ని యాడ్ చేస్తాను. 80 టాపిక్స్ ఉన్నాయి. సో వీటిలో వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉన్నాయి కొన్ని. అర్థమవుతుందా? చూడండి, ఇవన్నీ వీడియో బేస్డ్ లెర్నింగ్. కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 57, 58, 59, 60, 61 ఇవి. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి. టోటల్గా ఒక 8 టాపిక్స్ ఉంటాయి. కస్టమర్ డౌన్ పేమెంట్స్, వెండార్ డౌన్ పేమెంట్స్, ఇవన్నీ వీడియో బేస్డ్ లెర్నింగ్. ఇంకోటి ఉంటుంది ఐడాక్స్ అని, అది కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్. ఇది కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్. ఇవన్నీ వీడియో బేస్డ్ లెర్నింగ్. అంటే టోటల్గా ఒక 8 to 9 టాపిక్స్ ఓన్గా నేర్చుకోవాలి. రిమైనింగ్ అన్ని కూడా నేను చెప్తాను. కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? వీడియోస్ ఇస్తాను అనమాట, వీడియోస్ చూసి చేయాలి. టోటల్గా ఈ 80 టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి. S4 హనా క్లాసెస్లో కూడా కొన్ని అడిషనల్ టాపిక్స్ యాడ్ చేస్తాను. అంటే టోటల్గా 90 టాపిక్స్ అనుకుందాం, 90 or 100. ఓకే. కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉంటాయి, కొన్ని వీడియోస్ చూసి నేర్చుకోవాలి. అంటే టోటల్గా ఒక 10 క్లాసెస్ అనుకోండి. రిమైనింగ్ 70 క్లాసెస్ నేను ఓన్గా చెప్తాను, లైవ్లో వింటారు అవన్నీ కూడా. డైలీ క్లాస్ అయిన వెంటనే మీకు రికార్డెడ్ వీడియో అనేది మీ మెయిల్కి వస్తుంది. డైలీ కొత్త లింక్ వస్తుంది మెయిల్కి. ఆ లింక్తో జాయిన్ అవ్వాలి. క్లాస్ ఒక 5 minutesలో స్టార్ట్ అవుతుంది అనగా మీకు మెయిల్కి వస్తుంది. ఓకే. ఆ లింక్తో డైలీ జాయిన్ అవ్వాలి. అలాగే సర్వర్ యాక్సెస్ తీసుకోవాలండి. ఎస్ఏపి సర్వర్ తీసుకోవాలి. 1000 రూపీస్ అవుతుంది. 3 months యాక్సెస్ ఉంటుంది. అది మీ మెయిల్కి వచ్చేస్తుంది. మెయిల్కి వచ్చిన మీ 1000 రూపీస్ పే చేస్తే ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది మెయిల్కి వస్తుంది. సో మెయిల్కి వచ్చిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి ఏంటో వీడియో ఉంటుంది, అది చూసి చేయొచ్చు. లేదంటే మెయిల్లో సపోర్టింగ్ టీం వాళ్ళ నంబర్ ఉంటుంది, ఆ నంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. 5 minutesలో చేసి ఇచ్చేస్తారు. సో డైలీ మార్నింగ్ 8 to 9 ఉంటుంది క్లాస్, ఒక 10 to 15 days వరకు. తర్వాత నుండి 7 to 8 కింద కన్వర్ట్ అవుతుంది. 7 to 8 కింద కన్వర్ట్ అవుతుంది. 3 months పడుతుంది ట్రైనింగ్ అంతా కూడా. 2.5 months నుండి 3 months పడుతుంది. మీకు ముందే చెప్తున్నాను, ఎస్ఏపి అనేది బాగా హార్డ్ వర్క్ చేస్తే తప్ప జాబ్స్ రాదండి. ఏదో టైం పాస్కి జాయిన్ అయితే మాత్రం వర్కౌట్ అవ్వదు. ఇక్కడ జాబ్స్ వచ్చిన వాళ్ళు, సక్సెస్ అయ్యే వాళ్ళు ఇప్పుడు 100 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఎస్ఏపి కాదు, ఏ ఐటీ మాడ్యూల్ అయినా అవ్వచ్చు. 100 మెంబర్స్ జాయిన్ అయ్యారు అనుకోండి,
వాళ్ళలో ఒక 5 మెంబర్స్కో 3 మెంబర్స్కో వస్తుంది. ఎందువల్ల? హార్డ్ వర్క్ చేయాలి. ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. చాలా మంది కోర్స్ నేర్చుకుని వదిలేస్తారు. లెంతీగా ఉంది తర్వాత చూద్దాంలే, లేదంటే వేరే పర్సనల్ ఇష్యూ అవ్వచ్చు, టైం అడ్జస్ట్ అవ్వక వదిలేస్తారు. ఎక్కువ మంది వదిలేస్తారు. అటువంటి వాళ్ళకి జాబ్స్ రాదు. ఎవరైతే ఎస్ఐపి నా లైఫ్, నా గోల్ అని దీనిపైన ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తారో వాళ్ళు గ్యారంటీగా జాబ్ పడతారు. సో ఇక్కడ హార్డ్ వర్క్ చేయడం అనేది ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ చేసే వాళ్ళకే జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ రాదు. మీకు ఫస్ట్ డేనే చెప్పేస్తున్నాను. చాలా మంది ఈ సీక్రెట్స్ చెప్పరు. ఏంటి? మామూలుగా ఎస్ఐపి అనేది హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్ వస్తుంది. మీరు పే చేసే 10,000 20,000 అనేది ఇంపార్టెంట్ కాదు. 3 మంత్స్ హార్డ్ వర్క్ చేయాలి. చేయకపోతే జాబ్ రాదు. కోర్స్ నేర్చుకుని వదిలేస్తే జాబ్ రాదు. చాలా మంది వదిలేస్తుంటారు. ఎక్కువ మంది ఐటీలో 100 ఎస్ఐపే కాదు, ఎనీ ఐటీ ఇండస్ట్రీ 100 మెంబర్స్ జాయిన్ అయ్యారనుకోండి, ఒక 5 మెంబర్స్తో 3 మెంబర్స్తో లేకపోతే ఒక 10 మెంబర్స్తో జాబ్స్ వస్తాయి. ఎందువల్ల? హార్డ్ వర్క్ చేయరు. అందరూ హార్డ్ వర్క్ చేస్తే అందరికీ వస్తుంది జాబ్ అనేది. కాబట్టి హార్డ్ వర్క్ చేసే వాళ్ళకే జాబ్ వస్తుంది. కాబట్టి మీకు జాబ్ కావాలి అనుకుంటే హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉండండి. ఎస్ఏపి అనేది లెంతీ, చాలా ఈజీగా ఉంటుంది, కానీ లెంతీ కాన్సెప్ట్ అన్నమాట. డిఫరెంట్ ఈ ఈ సాఫ్ట్వేర్ అనేది మీకు డైజెస్ట్ అవడానికి టైం పడుతుంది. కాబట్టి హార్డ్ వర్క్ చేద్దాము అనుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు, లేకపోతే అవ్వరు. ఫస్ట్ డేనే చెప్తున్నాను మీకు. అలాగే సాఫ్ట్వేర్ తీసుకోండి. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఈసీసీ వెర్షన్ ₹1,000 అవుతుంది. 3 మంత్స్ యాక్సెస్ ఉంటుంది. ఈసీసీ అయిన తర్వాత S/4HANA కూడా మీరు క్లాసెస్ చెప్తాను. అంటే మీకు S/4HANA బ్యాచ్లో కూడా జాయిన్ అవ్వచ్చు మీరు. సో ఈసీసీ అనేది ఫస్ట్ ఈసీసీ సర్వర్లో చేస్తాం. ఈసీసీలో నేర్చుకుంటే S/4HANA కూడా 90% వచ్చేస్తుంది. సో మీరు సాఫ్ట్వేర్ తీసుకుని రెడీగా ఉండాలి. టుమారో ఉండదండి, డే ఆఫ్టర్ టుమారో నుండి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. డే ఆఫ్టర్ టుమారో నుండి రెగ్యులర్ క్లాసెస్ అనేవి ఉంటాయి. డైలీ మీకు లింక్ అనేది మెయిల్కి వస్తుంది. మెయిల్ చెక్ చేసుకోవాలి. డైలీ మీకు అప్డేట్స్ అన్నీ కూడా మెయిల్కే వస్తాయి. ఒక 5 to 10 minutes బిఫోర్ మెయిల్ చెక్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా మెయిల్కే వస్తుంది. అప్డేట్స్ అన్ని మెయిల్కే వస్తాయి. క్లాసు 5 minutes స్టార్ట్ అవుతుందనగా మెయిల్ చేస్తాను. జాయినింగ్ జూమ్ లింక్ మెయిల్ చేస్తాను. ఆ లింక్తో జాయిన్ అవ్వాలి. ఓకేనా? డైలీ 5 to 10 minutes బిఫోర్ మెయిల్కి అప్డేట్స్ అన్నీ వస్తాయి. కొత్త క్లాస్ జూమ్ లింక్ మెయిన్కి వస్తుంది. అలాగే వీడియోస్ కూడా మెయిల్కి వస్తాయి. మెటీరియల్ అంతా కూడా వాట్సాప్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు, పేమెంట్ చేసిన వాళ్ళందరినీ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఆ గ్రూప్ ద్వారా జాయిన్ అవ్వాలి. సో మీరు ఏం చేయాలి? నెక్స్ట్ సాఫ్ట్వేర్ తీసుకోవాలండి. సాఫ్ట్వేర్ తీసుకుంటే మీకు ఆ డైలీ స్క్రీన్ షేరింగ్ ఎవరైనా చేస్తారా? డైలీ మీతోనే చేయిస్తాను. ఎవరు చేస్తారు? డైలీ స్క్రీన్ షేర్ మీరే చేయాలి. ఎవరు చేస్తారు? మీతోనే చేయిస్తాను ఓన్గా. ఎవరు చేస్తారు? స్క్రీన్ షేర్ చేస్తే మీతోనే క్లాసెస్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేయిస్తాను. ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు డైలీ? ఎవరు చేయరా? ఎవరు చేయరా? ఓకే, ఫస్ట్ అయితే సాఫ్ట్వేర్ తీసుకోండి, మీకు అలవాటు అవుతుంది. సో ఈరోజు జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్ చెప్పాను. మీకు డే ఆఫ్టర్ టుమారో నుండి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. టుమారో ఉండదు, డే ఆఫ్టర్ టుమారో నుండి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, కంప్లీట్ అయిపోయిన క్లాస్ అనేది మీ మెయిల్కి వస్తుందండి. క్లియర్ కదా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మాట్లాడచ్చు, డిస్కస్ చేయొచ్చు. క్లియర్ ఉందా? సార్ డే టు డే మీరు రికార్డింగ్ అదే రోజు పంపిస్తారు? ఏంటండి? డైలీ రికార్డింగ్స్ రెగ్యులర్గా పంపిస్తారా? ఎలా? డైలీ మెయిల్కి వస్తుంది, రికార్డెడ్ వీడియో మెయిల్కి వస్తుంది. ఓకేనా? ఫస్ట్ మీరు ఏం చేయాలి? సాఫ్ట్వేర్ తీసుకోండి. సాఫ్ట్వేర్ ₹1,000 ఉంటుంది. 3 మంత్స్ యాక్సెస్. సాఫ్ట్వేర్ తీసుకోవాలి, నాకు పేమెంట్ చేయండి, నేను మీకు మెయిల్కి ఫార్వర్డ్ చేస్తాను. సాఫ్ట్వేర్ అనేది మీరు మళ్ళీ అమీర్పేట వెళ్ళడం అదంతా పెద్ద రిస్క్ అవుతుంది. అంతా ఆన్లైన్లో అయిపోతుంది. సో మీరు నాకు పేమెంట్ ₹1,000 పే చేస్తే యాక్సెస్ అనేది మీ మెయిల్కి వస్తుంది. దాని బేస్గా చేసుకుని మీరు కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. క్లియర్ కదా? టుమారో క్లాస్ లేదు, డే ఆఫ్టర్ టుమారో నుండి ఉంటుంది క్లాస్ అనేది. సాఫ్ట్వేర్ తీసుకుని రెడీగా ఉండండి. స్క్రీన్ షేర్ ఎవరు చేస్తారంటే ఎవరు చెప్పట్లేదు. ఎవరు చేస్తారు డైలీ స్క్రీన్ షేరింగ్? ఎవరు చేస్తారు? ఎవరు చేయరా?
ఎవరు చేయరా? ఓకే, సరే చూద్దాం. సో సాఫ్ట్వేర్ తీసుకుని రెడీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే. ఓకే సార్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే. థ్యాంక్ యూ సార్. Yeah, bye, sir. బాయ్ అండి. ఉమ్. ఉమ్.